నమస్కారాలు. నా పేరు రాయల విజయ వెంకట భాస్కరరావు. మీ అందరూ పూర్వ పరిచయతులే. అందరూ కూడా నేను అందరికీ మిత్రుడిని కాబట్టి మీ అందరూ కూడా పెద్దరికంగా గౌరవించినందుకు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ, జనసేన వారికి, అట్లాగే తెలుగుదేశం మిత్రులకి అందరూ కూడా ముందుగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ఈ రోజున ఇక్కడ జనసేన మరి మేము కొంతమంది మరి తెలుగుదేశం సోదరులు మరి రావడం జరిగింది. వారు కూడా మాకు కలిశారు, మమ్మల్ని ఆహ్వానించారు, రమ్మన్నారు, వస్తామన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్యాక్రాంతంగా మరి జైల్లో పెట్టి అక్రమైన కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినట్టు వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఉవ్వెత్తున మరి ఎంతో వ్యతిరేకతతో మరి ఆ రోజున ఉన్నటువంటి శిబిరాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిసిన సందర్భంలో మరి జైలుకి పరామర్శించడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీతో మనం పొత్తు పెట్టుకుంటున్నాం, ఈరోజే మన పొత్తు ఖరారని చెప్పారు. దానికి అందరం కూడా చాలా హృదయపూర్వకంగా సంతోషపడ్డాం, అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియపరిచాం. ఈనాడు నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడున్న నాయకులు మరి అందరూ కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజున నేను బయటకు రావడం జరిగింది. అప్పటికే నేను రాట్నాలకుంట ఎనామస్ సర్పంచ్గా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పార్టీలోనే సేవ చేశాను, పార్టీలోనే ఎంతో నష్టపోయాను. నాకు 70 ఎకరాల వ్యవసాయం ఉండేది, ఈరోజు 1 ఎకరం కూడా లేదని మీ అందరికీ మనం చేస్తామన్నా. ఈ రోజున నేను గారపాటి సాంబశివరావు గారికి ఆ రోజున మరి పనిచేస్తూ మళ్ళీ అదేవిధంగా ఆ రోజు గారపాటి సాంబశివరావు గారు సరైన సక్రమైన మరి పెద్దలు చెప్పిన ఇది వినటం లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజున ప్రభాకర్ గారు అయితే బాగుంటుంది, ప్రజానాయకుడిగా మనకి పనికొస్తాడు ఈ కుర్రోడైతే, మనం పెద్దోళ్ళం ఓపిక లేదని చెప్పి ఆ రోజున సాంబశివరావు గారిని ఎదిరించి 30 మంది ఆ రోజున మరి ప్రభాకర్ గారిని కావాలని చెప్పి ఇంట్లో నుంచి తడిమి కొట్టి మరి ఆ రోజున జరిగింది. ఆ రోజున ప్రప్రథంగా మరి దత్తు గారు రైతు సంఘంగా మరి సాగర్ గారు నేను ఫస్ట్ మేము ముగ్గురమే సాంబశివరావు గారికి యాంటీగా ప్రభాకర్ కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదటి వాళ్ళం. తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం, అంతా జరిగింది. కానీ ఆయన కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు. మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు. అది ఆయన విజ్ఞతగా వదిలేసాం, అది ఆయనకి తెలుసు, మాకు తెలుసు. కానీ మేము ఎంత చెప్పినా ఆయన ప్రవర్తన కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన దురుస్తనంలో కానీ కూడా ఏమీ మారలేదు. కాబట్టి పబ్లిక్లో, ప్రజల్లో కూడా మరి కార్యకర్తల్లో కూడా చాలామంది జడిసిపోయి ఎదురు సమాధానం చెప్పలేక నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు భాషను మార్చుకోవాలని చెప్పగలిగిన ఏకైక నాయకుడు రాయల భాస్కరరావు గారిని ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. ఈ రోజున ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం జనసేన టీడీపీ అలయన్స్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఇక్కడికి రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు, అనుకూలం కూడా కాదు. కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం. ఎట్ ది సేమ్ టైం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు 40,000 మంది ఉన్నారు. మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు 20,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారు కనుక మాకు కాపు సామాజిక వర్గానికి కూడా టిక్కెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమన్వయంగా మనవి చేస్తా ఉన్నాం. క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొటారు ఆదిశేషు గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయిస్తే వారికి మనసా వాచా కర్మేణ వారి విజయానికి కాపు సంక్షేమ సేన కంకణ బద్దులై
ఉంటామని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం సార్. అధిష్టాన నిర్ణయానికి మేము తలొగ్గి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మేము ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించకపోతే, ఆ ప్రజా వ్యతిరేకత అనేది మేము గెలిపించుకోలేకపోతే చాలా ఈ జగన్ రెడ్డి పాలన చాలా దుర్మార్గంగా ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా సరిగా నడపలేని పరిస్థితిలో ఉంది. ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది. అందుకని మేము తెలియపరిచేది ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి క్లీన్ చిట్ ఉన్న నాయకుడిని ఖచ్చితంగా ఎంచుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా మా అధినాయకత్వానికి తెలియపరచుకోవడం జరుగుతుంది. చూడండి సార్, వైసీపీ వద్దు, జనసేన టీడీపీ ముద్దు. జనసేన వద్దు, వైసీపీ వద్దు, జనసేన టీడీపీ ముద్దు. ఏమండి, మీకు ఒక విషయం చెప్తాను వినండి. ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకతలు కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. మీరు అడిగిన దానికి నేను చెప్పాలంటే నా దగ్గర సమాధానం వైసీపీ వద్దు, జనసేన తెలుగుదేశం ముద్దు. మీడియా సోదరులకి నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్. నేను 2014 నుంచి 2019 వరకు 15 మంది టీడీపీ జెడ్పీటీసీ మెంబర్గా చేశాను. ఇవాళ ఈ జరిగే మీటింగ్ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేయస్ కోరి గారు ఒక చిన్న గెట్ టుగెదర్లోకి పెట్టారు మీటింగ్ గురించి. నా అభిప్రాయం ఏంటంటే, పార్టీలో ఇప్పటి వరకు ఏంటంటే ఎవరిని పై అధిష్టానం జనసేన వారు అవ్వచ్చు, తెలుగుదేశం వారు అవ్వచ్చు, ఇక్కడ ఎవరు కంటెస్ట్లో ఎవరు ఉంటారు అనేది స్కానింగ్ అయితే ఇంతవరకు చేయలే. ఆశావాహులు ఉన్నారు, ఇక్కడ మంచి ఆల్టర్నేటివ్లు ఉన్నాయి. నేను చెప్పబోయేది ఏంటంటే, పార్టీ పరంగా పార్టీ వాళ్ళు ఏదో సర్వేలు చేయించున్నారు. ఆ సర్వే టీములకి వాస్తవానికి సంబంధం ఉండలేదు. అలాగే ఇక్కడ పార్టీలో గతంలో 2 సార్లు తెలుగుదేశం నుంచి గెలవడం జరిగింది. ఇంకోసారి మొన్న 2019లో ఓడిపోవడం జరిగింది. క్యాండిడేట్లు అనేవాళ్ళు అన్ని రకాలుగా బాగా విజయవంతులు ఉన్నారు. జనసేనలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఆశావాహులు ఉన్నారు. కానీ పార్టీ ఇంతవరకు జనసేన అవునండి, తెలుగుదేశం అవునండి, ఎవరిని ఇంతవరకు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం కానీ, ఇది ఎవరైనా ఆశావాహులు మీరు కూడా ముందరని చెప్పడం కానీ, నేను క్యాండిడేట్ని కాదండి. ఉన్నారు ఆశావాహులు ఉన్నారు కానీ పార్టీ ఇన్వైట్ చేయట్లే. ఎలా అది నేను చెప్పలేదు. మనం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు నాకు ఎవరికైనా సరే నేను అభ్యర్థిని అని చెప్పుకునే అర్హత ఎవరికైనా ఉంది. కానీ ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరు లోయర్ లెవెల్ నుంచి ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వేలు చేసుకున్నారు. కానీ క్యాండిడేట్లు ఎవరనే దాంట్లో సరే ఏమండి నా అనుభవంలో 3 నెలలు ఉన్నారండి. ఇప్పుడు జనసేన ఇందాక వారు మాట్లాడారు, ఎవరు మన ఆర్చిస్ గారు మాట్లాడారు, జనసేన క్యాండిడేట్. అది అలాగే మన నాయుడు శ్రేణి గారు కూడా ఒక ఆయన మంచి అంటే అర్హత ఉన్న మంచి చెప్తున్నాను. ఆయన పార్టీ పరంగా అన్ని రకాలుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంటున్నారు. ఆయన చదువుకున్నారు, న్యాయవాదులతో బాగా ఉన్నారు. అలాగే ఒక అశోక్ గౌడ్ గారు చాలా కాలం నుంచి పార్టీలో ఉంటున్నారు. పార్టీ ఆయన ఆహ్వానించి పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన ఇదివరకు ప్రజారాజ్యాన్ని పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా అన్ని రకాలుగా క్వాలిఫైడ్ ఆయన క్యాండిడేటే. ఆయన భాషా ప్రభుత్వం కానీ అందరినీ కలిపికెళ్ళడం కానీ వీళ్ళు ఏమండి ఇప్పుడు అధిష్టాన నిర్ణయాన్ని పక్కన పెడదాం. మీరు ఇక్కడ లోకల్ గా మీ నియోజకవర్గం కొత్త ప్రయోగం చేయమని అడుగుతున్నాను. అభివృద్ధి చెందాలన్నా లేదంటే ఒక కొత్త వ్యక్తి రావాలి అంటే మీరు టీడీపీ తరపు నుంచి చింతమనేని వద్దు అని అంటున్నారు. అలా కాదు, కొత్త ప్రయోగం చేసి చూడమన్నాను. పార్టీ చంద్రబాబు గారికి ఇస్తానంటే అందరికంటే ముందర నేను కూడా సపోర్ట్ చేస్తాను చంద్రబాబు గారు. దాంట్లో 2 డౌట్ లేదు.